गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ गुणतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। హరి ఓం సోమవారం అందరికీ హరి ఓం అమ్మ. పరిప్రశ్న, మనం ప్రాణాయామం గురించి తెలుసుకుంటున్నాం. మొన్నటి వరకు కొద్దిగా మననం చేసుకుందాం అమ్మ. ప్రాణాయామానికి ముందు మనకు అర్హత రావాలి అంటే ఏంటి అంటే అహింస, సత్యము, బ్రహ్మచర్యము, ఇతరుల సంపద తెలివితో దొంగిలించకుండాట అంటే అస్థేయం అంటాం. ఉచితంగా ఇతరుల వద్ద బహుమానాలు ఉపకారములు పొందకుండాట అనే 5 నియమాలు అంటే అపరిగ్రహం అంటాము. అవి కాకుండా మరి 2 నియమాలు ఏంటంటే బాహ్యంగా కానీ ఆంతరికంగా కానీ శౌచంగా ఉండటం అంటే శుభ్రత కలిగి ఉండటం. బాహ్యంగా అంటే మనం స్నానం చేయటం, శుభ్రమైన వస్త్రాలు ధరించడం. ఆంతరికంగా అంటే రాగద్వేషాలు లేకుండా ఉండటం అన్నమాట. ఇట్లా ఈ 5 నియమాలు చాలా కాలంగా మనము ప్రయత్నించి, సాధన అంటేనే ప్రయత్నించి పొందటం అన్నమాట. చేయగా అవి పాటించగా మనకి ఒక 8వది ఒక మెట్టెక్కుతాం అన్నమాట. ఏంటి అంటే
కారణం లేకుండా అంటే సాపేక్షత లేకుండా సంతోషం అనేది వస్తుందనమాట. అంటే దీని కారణంగా నాకు సంతోషము అన్నది కాకుండా అది స్వతసిద్ధంగా మనం ఆనంద స్వరూపులం కాబట్టి ఆ లక్షణమైన సంతోష భావం మనకి ఎప్పుడూ ఉంటదనమాట. అంటే కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా మన హృదయంలో సంతోష భావము ఉంటదనమాట. ఆ తర్వాత ఈ మెట్టు ఎప్పుడైతే ఎక్కుతాం మనకి శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి, అంతటా ఈశ్వరుని దర్శించటానికి మనకి అనుకూలత ఏర్పడుతదనమాట. అంటే శాస్త్రం అందరము చదువుతాము. ఎప్పుడైతే ఇది పాటిస్తామో దాని సూక్ష్మత మనకి అర్థమైద్దనమాట. కావాల్సింది అదేగా వాచ్యార్థం అంటే మళ్ళీ మనం మన బుద్ధికి తగినట్టు ఆలోచిస్తాము. దానికి తగినట్టు వ్యవహరిస్తాము. అది మనకి ముక్తిని గాని, మోక్షాన్ని గాని ప్రసాదించదనమాట. ఊరికే మనకి గూడా అందరితో పాటు మనకి తెలుసనుకుంటాం అనమాట. కాబట్టి ఇక్కడ మనకి ప్రాణాయామము పై నియమాలు పాటించే వాళ్ళకి ప్రాణాయామం అనేది చేయటానికి అర్హత కలిగి ఉంటారనమాట. వాళ్ళకే వస్తదనమాట. మిగతా వాళ్ళమేంటి అంటే కొన్నాళ్ళు చేస్తాము, వదిలేస్తాము, కొన్నాళ్ళు చేస్తాము, వదిలేస్తామనమాట. దీన్ని మనం పట్టుకున్నాము అంటే మనకి దీనివల్ల ప్రయోజనాలు కానీ, ఈ మెట్టు మీద మెట్టు ఎలా ఎదుగుతామన్నది మనకి బాగా అర్థమైంది కాబట్టి ఇది కంపల్సరీ మనం చేయాల్సిందే. నిన్న స్వామివారు కూడా 4 సంధ్యలు చేయాల్సిందే అని చెప్పారు. అయితే ఈ ప్రాణాయామము రాజయోగ మార్గమున జరుగునదే కానీ చేయనిది కాదు. అంటే మనం ఇప్పుడు ప్రయత్నించి మనము ఇలా తీయాలి, అలా తీయాలి, ఇక్కడ ఆపాలి, అక్కడ ఆపాలని మనం చెప్పుకొని చేస్తున్నాం. మరి మనం చెప్పుకోలేదనుకోండి మనకి శ్వాస ఎళ్ళటం లేదా? మనకి వదలటం లేదా? అదేమవుతుంది? నేచురల్‌గా జరిగిపోతుంది. దాన్నేం చేస్తున్నాము, మన రాగద్వేషాలతో దాన్ని డిజార్డర్ చేస్తున్నాం. దానివలన మొదటి ఫలితం ఏంటి అంటే శరీరం మీద దెబ్బ కొడుతుందనమాట. అనారోగ్యానికి గురవుతున్నాం అనమాట. కానీ ఇప్పుడు మనం ప్రయత్నించి ఏం చేస్తున్నామంటే అది నేచురల్‌గా ఎలా తిరగాలో మనలో దాన్ని అలా సరి చేసుకునే ప్రయత్నమే ప్రాణాయామం అనమాట. ఇట్లా మనము ఎప్పుడైతే ఇలా చేస్తామో ప్రాణాయామం రాజయోగ మార్గమున జరిగినదే కానీ చేయనిది కాదు. శ్వాస నిబద్ధతకు క్రమబద్ధంగా శ్వాస పీల్చుట, వదులుట మనసు శ్వాసపై లగ్నం చేయవలెను. అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏమీ దృష్టి లేకుండానే అది నడుస్తుంది. కానీ ఇప్పుడు మనము మరి డిజార్డర్‌ని సరి చేసుకోవాలనుకుంటున్నాంగా అంటే ముందు మనసు దాని మీద పెట్టాలనమాట. అంటే దృష్టి పెట్టడం అంటాం అనమాట. పెట్టినప్పుడు అది ఎలా ఎళ్తుంది? ఎలా వెళ్తుంది? ఎలా వస్తుంది లోపలికి? ఎలా బయటికి వెళ్తుందన్నది మనం గమనించగలుగుతాం అనమాట. అప్పుడు మనకి నెమ్మదిగా పీల్చటం, నెమ్మదిగా వదలటం అనేది ప్రాక్టీస్ చేస్తామనమాట. అట్లా తన యందు తనకి తెలియని ప్రజ్ఞ ఒకటి ఉందని తెలుస్తది. ఎప్పుడైతే మనం దాన్ని గమనిస్తాం మొదలుపెడతామో, అయ్యో! మనం చేస్తున్నాము, మనం చేయకపోయినా కొంత తడువు మనం రోజు మొత్తంలో మహా అయితే 5, 10 నిమిషాలు చేస్తాం. కానీ మిగతా టైమంతా అదే జరుగుతుంది గదా! అంటే ఇప్పుడేం చేస్తున్నాము, మన ప్రజ్ఞ అంటే మన బుద్ధితో ఆలోచించటం అనేది మన ప్రజ్ఞగా మనం అనుకుంటున్నాం. అందువలన ఇంత టైం తీయాలి, ఇంత ఆపాలి, ఇంత వదలాలి అలా చేస్తున్నాం. కానీ అది జరిగిపోతుందిగా అంటే మన లోపల ఇంకో ప్రజ్ఞ ఉందనమాట. మనం ప్రయత్నించకుండానే జరుగుతుంది గదా! అంటే మనకన్నా తెలివైన ప్రజ్ఞ అంటే చెప్పకుండానే అది జరిపిస్తుంది. అన్నది మనకి తెలుస్తదనమాట. ఇప్పటి వరకు ఏంటి మనము ఏదో పుట్టామా, బతికామా, అయిపోయిందా అనిపించామనమాట. ఇప్పుడేంటి అసలు ఏం జరుగుతుంది మనలో? మనం అసలు ఎందుకు ఈ శరీరాన్ని తీసుకున్నాము? ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయన్నమాట ఈ సాధన వలన. అంటే మన లోపల ఇంకో ప్రజ్ఞ ఉంది. నాకన్నా తెలివైందని గుర్తిస్తామనమాట. తానుగా చేయకున్నను తన యందు జరుగు శ్వాస జరుగుట అను మరొక స్థితిని తెలియచేస్తుంది. తాను చేయువాడు తన యందు జరుపువాడుగా మరొక ప్రజ్ఞ తన యందుందని స్పష్టంగా అర్థమైద్దనమాట. నన్నేదో నడిపిస్తుంది. నేను ఆలోచిస్తున్నాను మనసుతో, బుద్ధితో నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఈ ఈ బుద్ధికి ఆధారమైంది ఇంకేదో ఉంది అన్నది మనకి బోధపడుతూ ఉంటదనమాట. లేతే అది కాదు ఇది, ఇది కాదు అది అని అనుకుంటాం గదా! మనం ఆలోచించేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా మనసు 10 రకాల ఆలోచనలు చూపిస్తదండి. ఆ ఒక విషయాల పట్ల ఏది తీసుకోవాలన్నది 10 మార్గాలు చూపిస్తది. బుద్ధి ఒకటే నిర్ణయించుకోవాలి. మరి బుద్ధి మరి అప్పుడు గూడా బాగా తర్జన భర్జన పడిద్దిగా. అది కాదు ఇది, ఇది కాదు అది అని అంటే ఇలా ఇలా అనిపించేదెవరు? మన లోపల మనకి తెలియని ప్రజ్ఞ ఒకటుందనమాట. దాన్నే తెలుసుకునే తెలివి అని అనొచ్చనమాట. అయితే ఈ చేయుటకు ఆ జరుగుట ఆధారం అని కూడా తెలియను. అయితే నేను చేస్తున్నాను అనుకుంటున్నాను గానీ, నా లోపల ఆ నిజమైన ప్రజ్ఞ ఆధారంగానే అది జరిపిస్తూ ఉంది. ఆ జరిగే దాంట్లో నేను చేస్తున్నా. అందుకే మనం ఏం చేస్తున్నారు, మనం వ్యవహరించేటప్పుడు
మనం ఇది చేసేయాలి, అది చేసేయాలి అనొద్దు. ఈ శరీరం ఎందుకొచ్చిందో, ఎలా నడుస్తుందో ప్రారబ్ధ రీత్యా మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా అలాగే నడుస్తది. మనం ఈలోపు ఏం చేస్తామంటే, ఇది చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, ఇలా ఉంటే బావుంటది కదా! అలా ఉంటే బావుంటది కదా! అయ్యో! ఈ రిజల్ట్ ఇలా రాదేమో, ఆ రిజల్ట్ అలా చేస్తే వస్తదేమో, వాళ్ళు చెప్పింది కరెక్ట్‌గా జరిగింది, వీళ్ళు చెప్పింది జరగలేదు. ఇవన్నీ ఏంటంటే మనం చేయటం అన్నమాట. జరిగేదాన్ని జరగనివ్వకుండా మనం చేస్తున్నాం అన్నమాట. ఈ ఈ సంభాషణ, ఈ డిస్కషన్ అంతా లేదనుకోండి, జరిగేది జరిగిద్ది. మంచయితే చేయిస్తది. ఎవరో చేయరు. మన పని ఎవరు వచ్చి చేయరండి. మన పని మనమే చేస్తాం అన్నమాట. ఈ మధ్యలో ఈ డిస్కషన్స్, ఈ ఆలోచనలన్నీ కూడా మనము సాక్షిత్వం లేకుండా చేసుకోవటానికన్నమాట. సాక్షిత్వం కావాలంటే రాని కర్మొస్తది. నా వంతొచ్చినప్పుడు నేను నిర్వహిస్తాను. ఈలోపే మనం ఏం చేస్తాం రసాభాస చేసేస్తాం అన్నమాట. ఆలోచనలు ఎక్కువ చేసేస్తాం అన్నమాట. కాబట్టి జరుగుట చేయుట యొక్క వ్యత్యాసం తెలుస్తది. జరిగేదానికి, చేయటానికి ఉన్న వ్యత్యాసం కనిపిస్తది. ఇప్పుడు మనం ఏంటి చేసే దగ్గర సాక్షిగా ఉండాలి. జరిగే దగ్గర సాక్షిగా ఉండక్కర్లేదనమాట. అది ఆల్రెడీ జరిగిపోతుందనమాట. ఆ చేయటం ఏమన్నా ఒక ప్లానింగ్ ఉండాలి గదండీ అంటే ఉండాలి. అది ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి కూడా సాక్ష్యం అయిపోవాలనమాట. అట్లా జరుగుట చేయుట యొక్క వ్యత్యాసాలు తెలియను. పనులు జరుగునని తెలియను. చేయుట జరుగుటలో భాగమని కూడా స్పష్టంగా బోధపడుతుంది. శ్వాసను నెమ్మదిగా పీల్చిన మనసు నెమ్మదించును. చూడండి కామ్‌గా కూర్చొని నెమ్మదిగా పీల్చండి. ఎంత శాంతమూర్తిలో మనకన్నా శాంతం ఇంకెక్కడ ఉండదనమాట. మనసు లగ్నము చేసి నెమ్మదిగా పీల్చుట అభ్యాసం చేయవలెను. ఇది మనము ఆల్రెడీ దీన్ని ఇష్టారాజ్యంగా వదిలేసామండి. ఇప్పుడు దాన్ని మనము కరెక్ట్ వేలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం. అంటే మొదటి స్టెప్ మనం ఏం చేయాలి? మనసు దాని మీద పెట్టాలి. తర్వాత శ్వాసని సాధ్యమైనంత నెమ్మదిగా తీసుకోవాలి. సాధ్యమైనంత నెమ్మదిగా వదలాలనమాట. ఇది ఈ రెండో స్టెప్ వలన మనకి ఏంటి లాభము అంటే ప్రశాంతత ఏర్పడిద్ది. చూడండి 2 ప్రాక్టీస్ చేయండి. గబగబా పీల్చండి. నెమ్మదిగా పీల్చండి. ఆ తేడాని మనం గుర్తించుకోవాలనమాట. అంటే ప్రశాంతత, మనోశాంతి. మనోశాంతొస్తే ఏమైద్దండి చక్కటి ధ్యానం కుదిరిద్ది. మనము ఆత్మ, మన స్వస్వరూపము, సచ్చితానందము అని కూర్చున్నామనుకోండి ధ్యానంలో, దృష్టంతా దాని మీద నిలబడిద్దనమాట. అది మనకి బోధపడుతదనమాట. అందుకని మనోశాంతి అనేది ధ్యానానికి ఆరంభం అనమాట. సమాధి స్థితి అనేది ఎండ్ పాయింట్ అనమాట. కాబట్టి పూర్ణముగా పీల్చుట, వదులుట. ఇంకొక పనేం చేయాలి? ముందు మన శ్వాస మీద ఎలా ఎళ్తుంది, ఎలా వస్తుంది దృష్టి పెట్టాం. తర్వాత ప్రయత్నించి నెమ్మదిగా తీసుకోవటం, నెమ్మదిగా వదలటం చేసాము. ఇప్పుడేం చేస్తున్నాము? పూర్ణముగా తీసుకోవటం, పూర్ణముగా వదలటం. అంటే ఊపిరితిత్తుల నిండా శ్వాస వచ్చే వరకు. అప్పుడు మనం ఎలా ఉండాలండి? స్ట్రెయిట్‌గానే ఉండాలనమాట. ఎంత పీల్చుకోగలిగితే అంత. నెమ్మదిగా అండి. గబగబా కాదు. నెమ్మదిగా వదలాలనమాట. అప్పుడు మనకి ప్రాణశక్తి పెరిగిద్దనమాట. సహజంగా బయట శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, మనం తీసుకోవాల్సిన శ్వాసలో 1/4 తీసుకుంటున్నాం అనమాట. చాలా మంది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికే తీసుకుంటారనమాట. అందుకని ఏమైద్ది శరీరం అనారోగ్యానికి గురవుతదనమాట. కాబట్టి ఇక్కడ మనకేమొస్తది పూర్ణముగా పీల్చి, పూర్ణంగా వదలటం వలన మనకి ప్రాణశక్తి పెరుగును. నియతాహారులవుతారు. ఇంకో రిజల్ట్ ఏంటంటే, ఇంకో సిద్ధి మనకేమొస్తదంటే, మన ప్రయత్నం లేకుండానే తక్కువ ఆహారం తీసుకుంటాం అనమాట. ఏవి పడితే అవి రుచించవనమాట. దానివలన మనకేంటి, మనం ప్రయత్నించి తక్కువ ఆహారం తీసుకుంటే ఏదో ఒక రోజు మళ్ళీ ఎక్కువ తినేస్తాం అనమాట. కానీ సహజంగానే మనకి నియతాహారులమవుతాం అనమాట. సహజంగా ఆహారము నియమించబడును. ఇది ఒక సిద్ధి. మనకు కలిగే సిద్ధి అనమాట. నెమ్మదిగాను, పూర్ణముగాను పీల్చుట, వదులుట 2 నియమములు. మామూలుగా మూడవ నియమము ప్రతి శ్వాస మొదటి శ్వాస ఎంత శ్రద్ధగా నిర్వర్తింపబడుతున్నదో, చివరి శ్వాస కూడా అంతే శ్రద్ధగా, అంతే నెమ్మదిగా, దీర్ఘముగా, పూర్ణముగా నిర్వర్తించవలెను. దీర్ఘముగా, పూర్ణముగా అంటే ఎంత నెమ్మదిగా అంటే ఎక్కువ టైం పడుతుంది. పనులు కూడా చూడండి నెమ్మదిగా చేస్తున్నారనుకోండి, 10 నిమిషాల్లో అయిపోయేది అరగంట చేస్తారనమాట. అట్లాగే శ్వాస విషయంలో మనం ఏం చేయాలి? నెమ్మదిగా, పూర్తిగా తీసుకోవాలి. నెమ్మదిగా, పూర్తిగా వదిలేయాలి. మళ్ళీ లోపల ఉంచుకోకూడదనమాట. మళ్ళీ నన్ను బయటికి తోసేయాలి గదా! అందుకని శ్వాసని వదిలేస్తాం అనమాట. అప్పుడేమైద్ది క్రమబద్ధం అవుతదనమాట. ఒక టైం ప్రకారం అనమాట. మొదటి శ్వాస ఎంత టైం కేటాయించామో, మనం ఎన్ని సార్లు చేస్తాం 3, 3 కౌంట్ కింద చెప్పుకున్నారు. 3 అయితే ఒక రౌండ్ అయినట్టు.
ఒకటే చేయండి లేకపోతే 10 చేయండి. కానీ ఆ టైం పాటించమని చెప్తున్నారనమాట. అప్పుడు క్రతుబద్ధమైద్ది. అంటే కాలానికి అధీనమైద్దనమాట. మంచి కర్మ చేసిన వాళ్ళము అవుతాం అనమాట. నాలుగో నియమము ఒక శ్వాసకి ఎంత కాలము పట్టునో తర్వాత శ్వాసకు అంతే కాలము పట్టవలెను. ఐదవ నియమం ఏంటి? సాధకుని వీలుని బట్టి ఒకే కాలమున ప్రాణాయామ హోమము నిర్వర్తించవలెను. చేయగా చేయక వాటి విరామమును కుంభకము అందురు. మనం ఇప్పుడు ప్రయత్నించి సమప్రాణాయామం అని కుంభకాలు చేస్తున్నాం. కానీ ఈ మొదటి నుంచి దృష్టి పెట్టటం, నెమ్మదిగా పీల్చటము, తర్వాత నెమ్మదిగా వదలటము, తర్వాత మనకి పూర్ణముగా పీల్చటము, పూర్ణముగా వదలటం, మళ్ళీ ఒక కాల పరిమితిలో పీల్చడం, వదలటం అనేది మొదట రౌండ్ ఎలా అయ్యిద్దో చివరి రౌండ్ కూడా అలా అవటం చేయగా చేయగా మనకేమైద్ది తెలియకుండానే కుంభక స్థితి వచ్చేస్తదనమాట. నెమ్మదిగా తీస్తాం గదా! అసలు పీల్చాలని అవసరమే మళ్ళీ వదలాలని అవసరం రాదు. అంటే బాహ్య అంతర్కుంభకం అంటారు. మళ్ళీ పీల్చాలని అనిపించకపోవటం బాహ్య కుంభకం అంటాం అనమాట. ఇవి ఈ 2 కూడా ఆటోమేటిక్‌గా మనకి వచ్చేస్తాయన్నమాట. ఈ ఐదో నియమంకొచ్చేటప్పటికి ఈ కుంభక స్థితి అనేది మనకొస్తది. అలా చేయగా చేయగా ఎలా చేయాలి అంట ఒక ఒక టైంలో, ఒక ప్లేస్‌లో, ఒక భావంతో చేయాలన్నమాట. అంటే మనకి సంధ్యా సమయాలిచ్చారు. 6:12, 6:12 ఇచ్చారు. ఈ దీనికి ఇటువైపు 45 నిమిషాలు, అటువైపు 45 నిమిషాలు కలుపుకొని ఏ టైంలో అయినా మనం పూర్తి చేసుకోవచ్చనమాట. అట్లా మనము పూర్తిగా చేయగలిగితే మరి అదృష్టవంతులం. ఇట్లా మనకి కుంభకం అనేది దానంతట అదే వస్తుందనమాట. అలాగే విరామముల యందు హృదయమున ప్రజ్ఞ గోచరించినది స్పందనాత్మక చైతన్యముగా మనకేమైద్ది ఇలా చేయగా చేయగా లోపల ఏదో చైతన్యం తెలుస్తదనమాట. కదలిక తెలుస్తూ ఉంటదనమాట. ఆ కదలిక ఇది అని తెలీదు గానీ, మనకి స్పందన తెలుస్తుంటదనమాట. అలా ఇంకా చేయగా చేయగా చైతన్యమున ప్రవేశించినప్పుడు మనస్సు, శ్వాస ఒకదాని యందొకటి కరిగి రెండూ లేని స్థితికి చేరుకుంటది. అప్పుడు హృదయ స్థానం చేరుకుంటామండి. మనకి ఆధ్యాత్మిక హృదయాలు చాలా ఉంటాయి. హృదయ స్థానం నుంచి మనకి ఆజ్ఞాచక్రము, సహస్రారము, ఆ పైన బ్రహ్మరంధ్రము, ఆ తర్వాత భూమ అట్లా మనం ఉన్న స్థితిని బట్టి అక్కడికి చేరుకుంటూ ఉంటాం అన్నమాట. మొదటి స్టెప్ ఏంటి మనకి హృదయ స్థానము. ఈ 2 కలిసిపోయిన ప్లేస్‌ని హృదయ స్థానంగా చెప్పుకుంటాం అన్నమాట. చేయగా చేయగా వచ్చిందండి. ఇప్పుడు మనం చేస్తుంటే ఆ ఫలితాలవి వస్తూనే ఉంటాయన్నమాట. ఇట్లా మనకి సాధకుడు తన చైతన్యం అని తెలియను. ఆ సమయంలో అప్పుడేమైద్ది ఎప్పుడైతే 2 లయమవుతాయో అప్పుడు తెలియబడతాయన్నమాట. అసలైన సత్యాలు మనకి తెలియబడతాయన్నమాట. ఆ సమయంలో అంతర్స్మృతి ఉండును. అంటే బాహ్యంగా ప్రపంచం పట్ల ఆలోచనలనేది రావు. ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, ఓంకారం చేస్తున్నా, బయట ఏయో గుర్తొస్తానే ఉంటాయి. మనకి సంబంధించిన విషయాలు గాని, ప్రపంచానికి సంబంధించినయి అనవసరమైన విషయాలు కూడా అప్పుడే గుర్తొస్తుంటాయి కదండీ! ఇట్లా మనకి ఆ స్మృతి కారణముగానే తాను స్పందనాత్మకుడనని తెలియను. అంటే ఎప్పుడైతే మనకి ఆత్మ, మన ప్రజ్ఞ లేదా మనం తెలుసుకునే తెలివి మనలో స్మృతి రూపంలో ఉంటదండి. అంటే జ్ఞాపకంగా ఉంటదనమాట. అది ఎప్పుడైతే మనము స్వచ్ఛత, అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటూ, మన సాధనలు మనం చేసుకుంటూ ఉంటే సడెన్‌గా మనకి గుర్తొస్తదనమాట. నిజానికి కొత్తగా వచ్చేదేమీ లేదండి. నేనిది కదా అని జ్ఞాపకం వస్తదనమాట. అట్లాగే మనకి కొన్ని విషయాలు మర్చిపోతుంటాం. సడెన్‌గా గుర్తొస్తాయి. తత్సంబంధిత పర్సన్స్ చూడంగానో, లేతే దానికి సంబంధించిన సంభాషణ వచ్చినప్పుడు సడెన్‌గా ఎలా గుర్తొస్తదో, మనం ఇలా చేయగా చేయగా మనకి ఆ స్మృతి రూపంలో ఉన్న ఆత్మని గుర్తించగలుగుతాం అన్నమాట. సాధకునకు తాను చైతన్యమని తెలియను. ఆ సమయంలో అంతర్స్మృతి ఉండును. ఆ స్మృతి కారణముగానే తాను స్పందనాత్మకుడని తెలియను. స్పందన చేయు శబ్దము తనకి సూక్ష్మముగా వినబడుచుండును. అయితే ఆ స్పందన అనేది స్పందన అంటే కదలిక కదండీ! అదొక శబ్ద రూపంలో వినిపిస్తా ఉంటది. సూక్ష్మంగా. సూక్ష్మంగా వినిపించినయి మనం ఏం చేస్తాం? ఏదో శబ్దం వస్తుందంటే చెవులు రిక్కించి వింటాం గదా! ఇప్పుడు మనం ఏంటి ఆంతరికంగా ఉన్నాం గదా! దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఇంకా శ్వాసని మనము క్రమబద్ధం చేసుకుంటాం అనమాట. అంటే కుంభక స్థితిలోనే మనకయి తెలుస్తుంటాయనమాట. అంటే స్పందన ద్వంద్వ చేష్ట. అందువలన ద్వంద్వ సత్వం ఏర్పడును. ఆ స్పందన ఏముంది 2గా వినిపిస్తుంది. 2 శబ్దాలుగా వినిపిస్తుందనమాట. ఏంటి అని మనం ఇంకా తరచి తరచి చేయగా అది సోహం, అహం బ్రహ్మ అని వినిపిస్తుంటదనమాట. నేను బ్రహ్మని, నేను బ్రహ్మని అంటాం గదా! అదే సోహం, సోహం. అది మనం తెలిసినా, మనకి తెలియపోయినా మనం శ్వాస తీసుకుంటూ వదిలేటప్పుడు సోహమే ఉంటదనమాట. అందుకనే సోహం ప్రాణాయామం గూడా స్పష్టంగా చేస్తూ ఉంటారనమాట. దానిని విచ్చుకొనుట, ముడుచుకొనుట అని పెద్దలు చెప్పారు. దాన్ని హంసతో కూడా పోలుస్తారనమాట. హంస రెక్కలు ఎలా కొట్టుకుంటదో
అలా పోలుస్తూ ఉంటారనమాట. తా తాననగా తన యందు జరుగు స్పందన అని తెలియను. నేనంటే ఏంటి? చైతన్యాన్నే అని అప్పుడు తెలియబడిద్ది. ఎప్పుడైతే నేను చైతన్యం అన్నామో, మనం ఎందుకు ఈ ఆత్మ లక్షణాలు, ఈ చైతన్యం, ప్రకాశ లక్షణాలు ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం? చైతన్యం అంటే ఏంటి? అక్కడ ఒక్క చోటే ఉందా మనలో? కాదు గదా! సర్వవ్యాపకంగా ఉంది. అప్పుడు మనకి బాహ్యంగా ఉన్న వాటికి భేదం లేదు. నేను సర్వవ్యాపకుడిని, అందరిలో ఉన్నాను అనటానికి మనకి ఆలోచనొస్తది. అప్పుడు మన వ్యాపకత్వం పెంచుకుంటూ వెళ్తాం అనమాట. అంటే సూక్ష్మత మన ఎదుటి వ్యక్తుల్లో కూడా అదే ఉంది అని మనం ఎప్పుడైతే గ్రహిస్తూ పోతామో అట్లా వ్యాపకత్వం చెందేస్తాం అనమాట. అప్పుడు సహజంగా చైతన్యాన్ని నేనని మనకి బోధపడుతుందనమాట. అయితే మనకి ఈ స్పందన నుండే అనగా తన నుండే మనసు శ్వాస 2 ప్రవాహాలుగా ఏర్పడి దేహం ఏర్పడిందంటే లేను. అయితే ఈ మనసు శ్వాస అనేది మన నుంచే ఈ చైతన్యం ఆధారంగానే వచ్చింది. అలాగే ఈ దేహం కూడా దాని నుంచే వచ్చింది తప్ప నేను దేహాన్ని కాదు, నేను చైతన్యాన్ని. నా ఆధారంగా ఈ దేహము, మనసు, శ్వాస అనేయి పనిచేస్తున్నాయని తెలుస్తుందనమాట. అయితే దేహము తన నివాసమే కానీ తాను కాదని తెలుపుతుంది. అయితే మన లోపల ఉన్న చైతన్యం ఏంటి? మనం ఆ చైతన్య స్వరూపులమే మనము. ఆత్మస్వరూపులమే మనము. మరి ఈ దేహం ఏంటి అంటే ఇది వచ్చిపోతూ ఉంటది. ఈ ఒక్క శరీరంలోనే అన్నీ జరగలేదండి. కొన్ని లక్షల జన్మలు మనం తీసుకున్నాం అన్నమాట. ఇది కేవలం నేనుండే నివాసమే. ఇప్పుడు దీన్ని బద్దలు కొట్టుకోవటం అంటే ఏంటి? ఇది నేను కాదని ఎప్పుడైతే జ్ఞానం పొందుతామో, మోక్షం వస్తుందో మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ శరీరాన్ని ఏ రకమైన శరీరాన్ని తీసుకునే అవసరం మనకి రాదనమాట. ఇప్పుడు మనం ఏంటి బంధించబడి ఉన్నట్టనమాట. అది ఎప్పుడైతే వ్యాపకత్వాన్ని గుర్తించి వ్యాపకం చెందటం మొదలుపెడతామో, అంటే వెష్టిలో గుర్తించిన తర్వాత సమిష్టి ప్రయాణం మొదలైద్దనమాట. అప్పుడు అంతటా అన్నిటా తానే గుర్తిస్తూ వెళ్తూ వెళ్తూ సర్వవ్యాపకంగా గుర్తించబడుతుందనమాట. అప్పుడు మోక్షము. అప్పుడు మనకి ఈ శరీరం ఉండదనమాట. అంటే ఈ నివాసం అనేది ఇంకా మనకు అవసరం ఉండదు. ప్రస్తుతానికేంటి ఇది మన నివాసం. మనను గురించి మనం తెలుసుకోవటానికి ఈ దేహమే ఆధారం అండి. ఇది లేకపోతే దీన్ని మనం ద్వేషించక్కర్లేదనమాట. జాగ్రత్తగానే చూసుకోవాలనమాట. కేవలము దీని వల్లనే ముక్తి, మోక్షం అనేది మనకొస్తాయి కాబట్టి పవిత్రంగా చూసుకోవాలనమాట. ఇట్లా మనము నివాసమే కానీ తాను కాదని, తానెవరు? తాను చైతన్యం లేదా ప్రకాశం, ప్రజ్ఞ లేదా ఆత్మ అనమాట. ఇవి అన్నియు సిద్ధించుట కాదు తెలియుటయే ప్రాణాయామ యజ్ఞమున శుభ పరిణామము. అయితే ఇవన్నీ సిద్ధించినయా అండి అంటే సిద్ధించలా. నేను ఇది అని నాకు తెలిసింది. అంటే ఈ నేను కాదని తెలియటం అండి. అక్కడికి పరిణామం వస్తదనమాట. అంటే శుభసూచకం అనమాట. నెక్స్ట్ స్టెప్ ఈజీ అవుతుందనమాట. కాబట్టి ఇది తెలియటం వలన సాధకుడు ఉత్సాహంగా మరింత ప్రయత్నం చేస్తాడనమాట. ఆ ప్రయత్నమే మనకి ముక్తిని ఇస్తుందనమాట. ఈరోజు క్లాస్ ఏంటి అంటే పంచప్రాణాలని విడివిడిగా అవి ఎలా పనిచేస్తాయి ఏంటన్నది తెలుసుకుందామండి. ప్రాణవాయువు. మనకి ఇది శ్వాస ద్వారా పీల్చబడుచున్నది. ప్రాణం ఎక్కడి నుంచండి? శ్వాస రూపంలో మన దగ్గరికొచ్చేటప్పటికి మహాప్రాణంగా ఉన్న మన శ్వాస రూపంలో మన లోపలికి ప్రవేశిస్తదనమాట. అది లేకపోతే మనం జీవించము. అందుకని దాన్ని ప్రాణం అని చెప్పుకుంటాం అనమాట. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి 5 రకాలుగా పనిచేయటం మొదలుపెడతదనమాట. వెళ్ళేటప్పుడు శ్వాసగానే ఎళ్తది. అదే 5 భాగాలుగా అవుతదనమాట. 5 భాగాల్లో కొన్ని పాటలుగా అవి విభజించుకొని వర్క్ చేస్తూ ఉంటదనమాట. ముక్కుపుటముల నుండి ఉదర వితానము కింద భాగము వరకు ఈ వాయువు పనిచేయుచుండును. అంటే మన పొట్ట కింద భాగం వరకు ఇది మనకి పనిచేస్తూ ఉంటదనమాట ఈ ప్రాణవాయువు. ముక్కు పుటాల నుంచి ఎక్కడికెళ్తది? అట్లా మొత్తానికి ఇక్కడ కింద దాకా అది వర్క్ చేస్తుంటది. ప్రాణాన్ని అందిస్తుంటది. అంటే సజీవంగా నిలబెడుతూ ఉంటదనమాట. కావున కనుబొమల నుండి ఉదర వితానము వరకు గల శరీర భాగములు వాని స్వస్థత ఈ వాయు బలమునకు సంబంధించినవి. అందుకని మంచి గాలి పీల్చుకోవాలి. స్వచ్ఛమైన గాలి. స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే ఆక్సిజన్ సిలిండర్లు వేసుకొని తిరగలేంగా మనం. అంటే మన పరిసరాల్ని, మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం మన పని. అలా రోజు చేయమని చెప్పి ఏం చేశారు? పండుగలు చెప్పారు. కనీసం మనకి 365 రోజులు పండుగలే వస్తాయి కదా! ఆ ఉద్దేశంతో అన్నా శుభ్రం చేస్తాము. దుమ్ము, ధూళి లేకుండా ఉంచుకుంటామని అన్నమాట. ఇట్లా మనకి మంచి వాయువుని పీల్చడం వల్ల ఆరోగ్యంగా ఉంటది. అదే మురికి కాలువల దగ్గర అట్లా నివసించేవాళ్ళకి చూడండి అనారోగ్యం అవుతుంటదనమాట. మనం గూడా డస్ట్‌లో ఎక్కువ తిరిగినా అనారోగ్యం వస్తదనమాట. అందుకని ఈ ప్రాణవాయువు మనలో ఆరోగ్యాన్ని చేకూరుస్తదనమాట.
వాని స్వస్థత ఈ వాయు బలమునకు సంబంధించింది. అందుకని బలమైన గాలినే మనం పీలవాలన్నమాట. ప్రాణవాయువు బలముగా స్వీకరించబడుచున్నచో, ఆ శరీర భాగమంతయు ప్రాణబలముతో కూడినప్పుడు అస్వస్థ దరిచేరనీయదు. ఎప్పుడైతే బలముందో ఆ ప్రాణానికి, అంటే ఆ వాయువులో ప్రాణబలం ఉంటుందో, మనకి అనారోగ్యం అనేది ఉండదనమాట. హెల్తీగా ఉంటారనమాట. అందుకే మనము ప్రకృతిని కూడా ఆస్వాదించాలి. కొన్ని మొక్కలు పెంచుకోవడమో, లేదా వాకింగ్‌కెళ్ళటమో, అట్లా బయట ప్రపంచం కూడా చూడాలనమాట. ప్రాణవాయువు ముక్కుపుటముల నుండి భూమధ్యమం వరకు ప్రవేశించి, అచ్చటి నుంచి వాయునాళము ద్వారా ఊపిరితిత్తుల వరకు వ్యాపించి ఉండును. ప్రాణవాయువును పూర్ణముగా పీల్చుట చాలా ముఖ్యము. అయితే శ్వాసని పూర్తిగా పీల్చడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మన సాధన కూడా అదే అన్నమాట. ముందు ఈ శరీరం ఆరోగ్యంగా ఉంటేనే ముక్తి, మోక్షం గురించి మాట్లాడదామండి. మనం ఒక్క చిన్న జలుబు చేస్తేనే అల్లకల్లోలమైనట్టుంటది ప్రపంచం. చూడండి, అన్నిటికన్నా పెద్ద జబ్బు జలుబే అనిపిస్తదప్పుడు. అంటే జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. అలా మనము శ్వాసని పూర్తిగా తీసుకోవాలి. పూర్తిగా వదలాలి అన్నమాట. సామాన్యముగా జీవులు వారు పీల్చగలిగిన శక్తిలో 4వ వంతు మాత్రమే పీల్చెదరని మనకి పరిశోధనలు తెలుపుచున్నవి. పరిపూర్ణముగా శ్వాసను పీల్చడం వలన ఎన్నో రోగములను అరికట్టవచ్చు. సగభాగంలో మన రోగాల్లో సగం భాగము సరిగ్గా పీల్చుకోకపోవటం వల్లనే అనారోగ్యానికి గురవుతున్నామన్నది గుర్తించండి అంటున్నారండి. సత్సాధకుడు శ్వాసాయామములనన్నిటిని పరిశుభ్రముగాను, ఆరోగ్యముగాను ఉంచుకొనుట జాగరూకత వహించి ఉండవలెను. అయితే మనం తీసుకునేటప్పుడు మనం బ్రష్ చేసుకునేటప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి కదా! అంటే ఊపిరితిత్తులు క్లీన్ అవ్వాలన్నా ఈ ప్రాణాయామం సహకరిస్తదనమాట. ఇయి చెయ్యాలి అంటే అవి క్లీన్‌గా ఉంచుకోవాలి. మనకొకటే గుర్తండి, మనకి కరోనా వచ్చినప్పుడు 90% పీపుల్‌కి జలుబే రాలేదు. ఎందుచేతంటారు? అమ్మో! జలుబొస్తదేమో, జలుబొస్తే ఇంకా కరోనా వచ్చేసినట్టే. ఎంత జాగ్రత్తగున్నాం చూడండి. ఏయి పడితే అయి తినకుండా, శుభ్రంగా ఉంచుకుంటూ ఐస్ క్రీమ్‌లు అలా రోజు పాటించాలండి. మన ఆరోగ్యం కావాలంటే మనం రోజు అప్పుడు ఏం చేసామో ఇప్పుడు అయన్నీ మన జీవితకాలం పాటించాలనమాట. ఇట్లా జాగ్రత్త వహించాలనమాట. ప్రాణాయామం చెయ్యాలి అంటే జలుబు చేసిందనుకోండి, ప్రాణాయామం ఎలా చేస్తారు? ముక్కులు దిబ్బెళ్ళేసిపోతాయి. అందుకని ఇటువంటివి రాకుండా జాగ్రత్త వహించాలి అని చెప్తున్నారు. ఎవరికి? సాధకులకి. అయితే ఆరోగ్యమును ఉంచుకొనుటకు జాగరూకత వహించి ఉండవలెను. అనగా ముక్కు, గొంతు, శ్వాసనాళములు, ఊపిరితిత్తులు వీటి యందు తరచూ జలుబు చేయుట, దగ్గు వచ్చుట ఇత్యాదివి కలుగకుండగా శ్రద్ధ వహించవలెను. మూల సూత్రము బాగుగా గాలి పీల్చుటే. ఇవన్నీ బాగుండాలి అంటే దానికి సూత్రం ఏంటండి అంటే బాగా గాలి పీల్చుకోవాలి. ఏం కష్టపడాలండి, మనం తీసుకునే శ్వాసనే శ్రద్ధగా తీసుకోమని చెప్తున్నారనమాట. రెండవది అపాన వాయువు. అపాన వాయువు శరీరము నుండి ముక్కుపుటముల ద్వారా వదలబడు వాయువు. మనం ఏదైతే పీల్చుకుంటామో దాన్ని వదులుతాం గదా! అది అపానం అంటాం అనమాట. అంటే తీసుకున్న శ్వాసని మళ్ళీ బయటికి వదలటం అనమాట. ఇది దేహమునందు ఉదర వితానము కింద భాగము నుండి భుజము వరకు పనిచేయుచుండును. ఇది గూడా క్రింద భాగం నుండి, పొట్ట క్రింద భాగం నుంచి భుజముల వరకు పనిచేస్తుంటదనమాట. మరి తీసుకున్న గాలిలో మనకి శుద్ధయిన తర్వాత కొంత మలినమైనది బయటికి తోసివేయబడతదనమాట. మరి పూర్ణముగా వదలలేదనుకోండి, అనారోగ్యమేగా. లాజిక్‌గా ఆలోచించినా మనకదే బోధపడతదనమాట. ఈ వాయుశక్తే ఈ శరీర భాగమున పటిష్టముగా ఉంచగలదు. మన శరీరం గట్టిగా ఉండాలంటే, మనకి లోపల ఉన్న మలినాన్ని బయటికి పంపించడమే ప్రధాన లక్షణం అన్నమాట. శరీరమంతలి ఈ భాగము ఆరోగ్యపరముగా చాలా ముఖ్యము. ఆరోగ్యంగా చూసుకుంటే ఈ వాయువు చాలా ముఖ్యమైన వాయువు. అంటే వదలటం అంత ఇంపార్టెంట్ ఉందన్నమాట. సర్వసామాన్యముగా ఈ భాగమే మొదట అనారోగ్యముకు గురియగును. అంటే పొట్ట క్రింద భాగం నుంచి భుజాల వరకు ఉన్న ఏ పార్ట్ అయినా అనారోగ్యానికి గురవుతూ ఉంటదన్నమాట. ఈ శరీర భాగమున జీర్ణాశయము, కాలేయము, చిన్న ప్రేగులు, మూత్రపిండములు, ఆమ్లేయము, మలమూత్ర విసర్జనాంగములు ఉన్నవి. అయితే ఈ పొట్ట భాగం అంతా కూడా ఇవన్నీ కూడుకుని ఉంటాయండి. మొదట మనకి అజీర్తం గాని ఏయైనా కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనము జాగ్రత్తగా వదలాలి. తీసుకున్న గాలి కొంచెమైనా, ఆ కొంచెం కూడా మళ్ళీ ఎంతో కొంత మలినం ఉంటది. ఆ మలినాన్ని బయటికి తోయాలంటే శ్వాస వదలాలనమాట. కాబట్టి మలమూత్రములు పరిపూర్ణముగా విసర్జించబడుటకు ఈ వాయువు ప్రధాన కారణము. రోజు విసర్జనలు
మనకి ఆ 2 పనుల్లో ఏ ఒక్కటి చేయకపోయినా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. అది మనకి తెలిసిన విషయమే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలనమాట. ఈ వాయువు ప్రధాన కారణము. అట్లే జీర్ణశక్తికి కూడా ఇదే ఆధారము. మనం తిన్నది అరిగించుకోవాలన్నా ఈ వాయువు వల్లనే జరిగిద్దనమాట. మలమూత్రములే కాక దేహమందలి మలినములు పారదోలుటకు ఈ వాయు బలమే ముఖ్యము. అంటే మనకి స్వేద రూపంలో బయటకు వచ్చాయి గానీ అన్నీ కూడా ఈ వాయువు వల్లనే బయటికి గెంటి వేయబడుతుంటాయన్నమాట. అజీర్తి, కడుపు నొప్పి, వికారము, తలనొప్పి, అతిమూర్త వ్యాధి, రక్తపోటు, కీళ్ల నొప్పులు, మలబద్ధకము, జలుబు, దగ్గు, విరోచనములు, జ్వరములు అన్నీ కూడా ఈ భాగం నుంచే స్టార్ట్ అవుతాయి. అంటే అరగపోతే మనకి జ్వరం వచ్చింది అంటే ఏంటి అర్థం అంటే చాలా రోజులుగా మనలో ఇండైజెషన్ ప్రాబ్లమ్ ఉంది. అరుగుదల సరిగ్గా లేదు. జ్వరం వస్తది. వాంతులు, విరోచనాలైనా అరుగుదల లేదని మనం అర్థం అనమాట. అన్నిటికీ ఈ అపాన వాయువే కారణం అనమాట. కాబట్టి ఈ మినిమమ్ మనము నివారించబడాలి అంటే తీసుకున్న శ్వాసని మళ్ళీ అంతే పూర్ణముగా బయటికి వదిలేయాలన్నమాట. అంటే లోపల ఇంకేమీ లేకుండా మళ్ళీ వదలకుండానే మళ్ళీ తీసేసుకుందాం అంటే కుదరదనమాట. ఇట్లా అపాన వాయువు శ్రద్ధగా పూర్తిగా వదలవలెను. దీని సూత్రం కూడా అదే అన్నమాట. మలినములను విసర్జించుటకు అపాన వాయువు, ప్రాణములను పెంచుటకు ప్రాణవాయువు అనుసూత్యముగా దేహమున పనిచేయుచుండును. తీసుకోవటం, వదలటం అనేది ఈ 2 ప్రాణవాయువు, అపాన వాయువు 2 ఒకదానికొకటి తోడ్పడుతుంటాయి అన్నమాట. వానిని సక్రమంగా నిర్వర్తించుకొనుట ముఖ్యము. కాబట్టి మనం ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఏంటి అంటే శ్వాస తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్పులు కానియండి, ఇంకేనా మార్పులు కానియండి ఆ తర్వాత అన్నమాట. అందులో భాగంగానే మనకిప్పుడేంటి సమాన వాయువు నెక్స్ట్ ప్రాణవాయువు అయింది, అపాన వాయువు అయింది. ఇక్కడ సమాన వాయువు ఉదర వితానమునకు పైభాగమున కనుబొమల వరకు ప్రాణవాయువు పనిచేయనని, ఉదర వితానము నుండి కింద భాగమంతయు అపాన వాయువు పనిచేయనని ఈ 2 సామ్యమే సమాన వాయువు. ఈ రెండిటి యొక్క కలయికే సమాన వాయువు అంటే. ఈ 2 చేసే పనుల వలన సమాన వాయువు పనిచేస్తూ ఉంటదన్నమాట. అంతేకాదు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన ప్రాణముల సామ్యముగా కూడా సమాన వాయువే. మిగతా అన్ని వాయువుల యొక్క కలయిక అంటే సమానంగా చేర్చబడుతుంటదనమాట. మన దేహానికి ఇది సరఫరా చేస్తుంటదనమాట. కాబట్టి అన్ని వాయువులు అంటే 5 వాయువుల యొక్క కలయిక ఇది నిర్వహిస్తూ ఉంటదనమాట సమాన వాయువు. ఈ రెండిటి సామ్యమే సమాన వాయువు. ఏ రెండిటి అండి? ప్రాణవాయువు, అపాన వాయువు. అంతేకాదు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన ప్రాణముల సామ్యము కూడా ఈ సమాన వాయువే. అన్నిటిని క్లబ్ చేసుకుంటూ ఇది తీసుకెళ్తది. సమానంగా శరీరానికి అందిస్తదనమాట. ప్రాణము, అపానము సమానము కేంద్రముగా నిర్వర్తించబడుతున్నాయి. ఇక్కడ మెయిన్ ఏం చెప్తున్నారు? ప్రాణం ఎంత ఆధారమో మనకి ప్రాణవాయువు మన శక్తినివ్వటానికి, అలాగే అపానము కూడా శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుతో దానితో పాటు ఈ సమానము. ఈ మూడిటి యొక్క కేంద్రముగానే మిగతా వ్యవహారం అంతా నడుస్తది అని చెప్తున్నారనమాట. ఇదంతా ఏంటండి? శరీరానికి సంబంధించిందనమాట. ప్రాణములను పరస్పర విరుద్ధమగు శక్తులు. ప్రాణము, అపానం అనేవి 2 చూస్తే ఒకటి తీసుకుంటాం, వదిలేస్తాం. చూడటానికి విరుద్ధంగా ఉన్నాయి కదా! కానీ అది శత్రుత్వం కాదనమాట. మిత్రత్వమే అనమాట. ఎందుకంటే ఒకటికొకటి అది తోడ్పడబట్టి పని నడుస్తుందనమాట. తీసుకోవటం, ప్రాణవాయువుని తీసుకోవటం, వదిలేటప్పుడు అపానాన్ని వదలటం వల్లనే ఈ శరీరం నిలబడిందనమాట. కావున 2 విధముల ప్రయోజనములు ఈ దేహమున నిర్వర్తించుచున్నవి. ఈ వైరుధ్యము శత్రుత్వము కాదు, మిత్రత్వమే. ఇదేమి పూర్తి వ్యతిరేకంగా కనిపిస్తున్నప్పటికీ అవి మిత్రులాగే ఉంటాయన్నమాట. ఒకటి బాగుండినా రెండవది బాగుండను. అంటే ఏంటండి అర్థం? శ్వాస బాగా తీసుకుంటే అపానం బాగా చేస్తాం. వదిలే గాలి పూర్తిగా వదిలితే మళ్ళీ మిగిలి తీసుకునే ప్రాణవాయువు చక్కగా తీసుకుంటాం అన్నమాట. ఒకదానికొకటి బలపరుచుకొనును. అట్లా ఒకదానికొకటి శక్తిని అవే ఇచ్చుకుంటుంటాయి అన్నమాట ఒకదానికొకటి. అంటే మంచి శ్వాస తీసుకున్నాం అనుకోండి, చక్కగా ఎక్కువ భాగం మనకి ఆక్సిజన్‌గా తయారైపోతుంది, రక్తంగా తయారైపోతుంది. ఆ మిగిలిన మలినం ఏమైద్ది? చక్కగా ఇది బయటికి పంపించేస్తదనమాట. అట్లా మనకి తోడ్పడుతూ ఉంటాయన్నమాట. ఒకటి బలహీనపడిన రెండవది బలహీనపడను. ఒకటి వీక్‌గా ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా రెండవది కూడా వీక్ అయిపోతుందన్నమాట. ఎందుచేత అంటే, మనం తీసుకునే శ్వాస లోపలికి వెళ్ళి 5 భాగాలయ్యి వేటి పని అవి చేసుకుంటా ఉంటాయన్నమాట. అంటే మనం బలహీనపడ్డాం అనుకోండి, అన్నీ బలహీనపడతాయన్నమాట. ఇది పడితే అదని కాదు. శరీరమే బలహీనపడిపోతుందన్నమాట.
ఈ రెంటి సామ్యపరచుటనే ఒకదాని యందొకటి హోమము చేయుటగా భగవద్గీత జ్ఞానయోగ శ్లోకములు 29, 30 తెలుపుచున్నవి. అయితే ఏంటి అంటే, ఈ మనం కొంత తడు శ్వాస తీసుకుంటాం, ప్రాణవాయువు తీసుకుంటాము. మళ్ళీ వదలాలి, రేచకం చేయాలి. కానీ చేయట్లేదు. అంతర్కుంభకం చేసాం. దాన్ని హోమం చేయటం. దీన్ని తీసుకెళ్ళి దానిలో కలపటం అన్నమాట. హోమం చేయటం అంటారు. దాన్నే యజ్ఞం అని కూడా అంటాం అన్నమాట. ఈ రెండిటి సామ్యము భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. ప్రాణాలను తీసుకెళ్ళి అపానంలో, మళ్ళీ అపానాన్ని తీసుకెళ్ళి ప్రాణంలో అంటే వదిలిన గాలిని వెంటనే తీసుకోవట్లేదనుకోండి, కలిసిపోయినట్టు అన్నమాట. అవి 2 కలిసినట్టుగా. అప్పుడు కుంభకం, బాహ్య కుంభకం అంటాము. ఇట్లా ప్రాణాపానాల్ని హోమం కింద చేసుకోవటం అన్నమాట. బాగుగా శ్వాస పీల్చినచో బాగుగా వదలవచ్చును. ఈ రెండిటి సామ్యపరచుటనే ఒకదాని యందొకటి హోమము చేయుటగా భగవద్గీత జ్ఞానయోగ శ్లోకంలో చెప్పడం జరిగినది. ముందు తెలిపిన ప్రాణాయామ యజ్ఞము ద్వారా ఈ రెండును సమాన వాయువునందు సామ్యము చెందినప్పుడు శ్వాస, మనస్సు కరిగి సమాన ప్రాణ స్పందనలు కలుగును. ఏంటంట, ఈ 2 ఎప్పుడైతే ఇలా నిర్వర్తిస్తూ ఉంటామో, మనకి ఆటోమేటిక్‌గా సమాన వాయువు, ఈ మనస్సు, ప్రాణము కలిసిపోతాయన్నమాట. సమాన వాయువు దగ్గరికొచ్చేటప్పటికి మనకు ముందే చెప్పాడు. ప్రాణము, అపానము సమానము, కేంద్రంగా పనిచేస్తాయంటారు. అప్పుడు ప్రాణాయామ యజ్ఞము ద్వారా ఈ 2 సమాన వాయువునందు సామ్యం చెందినప్పుడు, ఈ 2 ఎళ్లి సమాన వాయువులో కలుస్తాయన్నమాట. అంటే 3 కలిసిపోయిన స్థితిలో శ్వాస అంటే మనం తీసుకునే గాలి అంటే తీస్తున్నామా లేదా అని కూడా మనకు తెలియదనమాట. మనసు అంటే ఆలోచనలు ఉండవనమాట. ఎందుకు ఒకటి పని చేయకపోతే రెండోది కూడా పని చేయదనమాట. అంటే 2 పరస్పర ఆధారితం కాబట్టి. అంటే మనసు, ప్రాణము 2 కలిసిపోయి మనకి అప్పుడు నెమ్మదితనం వచ్చిద్దనమాట. అప్పుడు సమాన ప్రాణ స్పందనము నిల్చును. ఆటోమేటిక్‌గా ఆటోమేటిక్‌గా గాలి తీసుకోవటం అనే స్పందన మనం తీసుకుంటున్నాం, వదులుతున్నాం అనేది నిలబడిపోద్ది. అంటే కుంభక స్థితి ఏర్పడుతుందనమాట. అప్పుడు బహిర్ముఖమగు మనసు అంతర్ముఖమై నిల్చును. అప్పుడు దాకా బాహ్య ప్రపంచం గురించి ఆలోచించాం మనం, ఏమైద్ది? అంతర్ ప్రపంచంలోకి ప్రయాణం మొదలు పెడతాం అనమాట. అంతర్ముఖం అయిపోద్దనమాట. అప్పుడు అవి రుచించవనమాట. ఇప్పుడు మనకి సినిమాకెళ్దామా? ఇది చేద్దామా? అది చేద్దామా? అంటే రుచించవు గదా! దాని బదులు సత్సంగంకెళ్దాం. దాని బదులు గ్రంథం చదువుదాం. లేతే సోమవారం బోధిద్దాం. ఇట్లా ఎలా మనసు మనకి వీటి మీదే మక్కువ చూపిద్ది గానీ, బయట వైపుకి తిరగదనమాట. అట్లా అప్పుడు బహిర్ముఖమగు మనస్సు అంతర్ముఖమై నిలుచును. ఎప్పుడు? ప్రాణము, అపానము సమానము, సామ్యమైనప్పుడు. వాటి మధ్య ఐక్యత కుదిరిద్దనమాట. అప్పుడు మనసు, శ్వాస 2 ఆగిపోయిన స్థితిలో మనకి అంతర్ముఖం అవ్వటం జరిగిద్దనమాట. అంతర్ముఖ ప్రయాణం అంటే ఎప్పుడు జరిగిద్దండి? మనం ప్రాణాయామం సరిగ్గా చేస్తే అప్పుడు మనకి మన వైపు తిరిగిద్ది. దాని గుర్తేంటి అంటే వేటి పట్ల రుచించమనమాట. చెయ్యాలి కదా! చేస్తాం. తినాలి కదా! తింటామనమాట. అంతే తప్ప ఈ కూర ఇలా చేస్తే బావుంటది. ఇది ఇలా వండుకు తింటే బావుంటది. ఇవి కొనుక్కుంటే బావుంటది. అవి కొనుక్కుంటే బావుంటది. బయటికెళ్ళొస్తే బావుంటది. షాపింగ్ చేద్దామా? ఇంక ఈ ఆలోచనలే ఉండవండి. బలవంతంగా వెళ్ళటమే అనమాట. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళటం. మనసు మటికి వాటి మీద ఉండదనమాట. సాధకునకు తాను స్పందనాత్మక చైతన్యమని తెలియను. ఎప్పుడైతే మనసు, ప్రాణం ఆగిపోతాయో అంటే హృదయ స్థానాన్ని చేరుకుంటాయో నేనే స్పందనాత్మకము అంటే కదిలించే చైతన్యము. స్పందన అంటే కదలిక గదా! స్పందనాత్మక చైతన్యము అంటే నేనే ఆ చైతన్యాన్ని అని సాధకుడికి తెలిసిపోతుందనమాట. అంటే లోపల ఈ వ్యవహారం అంతా జరగటానికి కారణం నేనే కానీ ఈ చేసేవాడిని కాదు అని తెలుస్తదనమాట. బాహ్య ప్రజ్ఞ నుంచి అంతర్ప్రజ్ఞ మేల్కొంటది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బుద్ధితో ఆలోచిస్తున్నాం. బాహ్య ప్రజ్ఞ అంటే బుద్ధి అన్నమాట. మన తెలివితేటలతోనే, మన బుద్ధి బలంతోనే అన్ని వ్యవహరించి మన వల్లనే ఇయి జరిగాయి అనుకుంటున్నామండి. కాదనమాట. ఆ లోపల వాడు అనుజ్ఞోపతే ఏది చేయమనమాట. కాబట్టి మనకి ఆటోమేటిక్‌గా అంతర్ప్రజ్ఞ మేల్కొంటదనమాట. అప్పుడు మనం చేసి చేయని వాళ్ళం అవుతాం అనమాట. అంటే అంతర్ముఖుడైన జీవునకు బాహ్యమున తనకు గల స్థితిగతులన్నీయు తాత్కాలికమే అని తెలియను. తాత్కాలికం అంటే ఏంటండి? ఎంతో కొంతకాలం. శరీరం ఉన్నంత వరకే. ఇవేమీ శాశ్వతం కాదు. నేను శాశ్వతం. నేను సర్వవ్యాపకుడిని అన్నది బోధపడుతుందనమాట. తాను హంసస్వరూపుడనని తెలిసి ద్వయాక్షరియగు సోహం అను స్పందనగా తెలియను.
అయితే అప్పుడు ఆ శబ్దం మన లోపల నుంచే సోహం వినటం నేర్చుకుంటాం అనమాట. ఆ హంసతత్వం అనేది మనకి బోధపడుతుందనమాట. అంతర్ముఖుడుగా మేల్కొన్న జీవునకు బహిర్ముఖముగా తన అస్తిత్వము తాత్కాలికమే అని ధ్రువపడి శాశ్వతమగు అస్తిత్వమునకు ప్రయత్నము ఆరంభమగును. అయితే ఏమైంది? నేను చైతన్యాన్ని అని తెలిసినప్పుడు తెలిసింది ఇప్పుడు. అది అనుభవానికొచ్చి సహజం చేసుకోవాలంటే మనం ప్రయత్నం మొదలైద్దనమాట. ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇంకోత్సాహంగా అదే నేను అన్నది బలపరుచుకుంటూ వస్తామనమాట. ఇది నిజమైన పుట్టుక. ఇప్పుడండి ఈ ఆలోచనొచ్చినప్పుడు నిజంగా పుట్టినట్టనమాట మనం. అందుకే మనకి మంత్రం తీసుకున్నప్పుడు "నువ్వు ఒక్కరోజు బిడ్డవి" అని చెప్తారనమాట. అంటే మనం ఎప్పుడైతే గురువుని ఆశ్రయిస్తామో మనకు 60 70 అని కాదండి. అప్పటినుంచే మన కౌంటింగ్ అనమాట. వాళ్ళ పిల్లలమనమాట. కాబట్టి ఎప్పుడైతే అంతర్ముఖంగా మేల్కొన్న జీవునకు బహిర్ముఖముగా తన అస్తిత్వము తాత్కాలికమే అని దృఢపడి శాశ్వతముగా అస్తిత్వమునకు ప్రయత్నము ఆరంభమగును. ఇది నిజమైన పుట్టుక. అప్పుడు ప్రయాణం మొదలైద్దనమాట. అంతర్ముఖ ప్రయాణం. మనం అనుకుంటామండి. అదే నిన్న చెప్తున్నారు గదా! అసలు ఆలోచించొద్దు మనం. మనం ఎక్కడ జారిపోయాను నెగెటివ్ గురించి మాట్లాడుకునే కన్నా, మరికొంతని సాధన చేయటమే అన్నమాట. చేయగా మనకి ఇటు విచారణ, ఇటు ప్రాణాయామం మనం చేయటం వలన, మనకి కర్మల్లో సాక్షిత్వం అంటే నిష్కామంగా చేయటం వలన, కోరికలు లేకుండా చేయటం వలన, ఆటోమేటిక్‌గా ఈ 3 వైపుల నుంచి మన ప్రయత్నం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంతర్ముఖమవుతాం అన్నమాట. అంతర్గతమైన స్ ఉదాహరణ వాయువు. అంతర్గతమైన సమాన వాయువు చేరిన ప్రజ్ఞ స్పందనాత్మకమై నిలిచి, అంతర్లోకాన అన్వేషణకు కుతూహలము చూపును. అంటే మనం ఉదాహరణ వాయువు పుట్టుకనేది మనం ఎలా మనలో పుడతదని మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? ఈ ప్రాణ అపానములు కుంభక స్థితుల్లో లోపల ఘర్షణ పడి ఉదాహరణ వాయువు మొలకెద్ది బంగారు మొలకగా మనం పేర్కొన్నాం. ఇప్పుడు మనకంటే ఇది థియరీగా చెప్పేటప్పుడు మనకి అంత స్పష్టంగా మనకు ఉండదు గదండీ! ఇక్కడికొచ్చేటప్పటికి ఎప్పుడైతే అంతర్ముఖమైందో సమానవాయువు వలన ఆటోమేటిక్‌గా మనకి ఈ అన్వేషణ చూడటానికి కుతూహలం చూయిస్తదనమాట ఉదాహరణ వాయువు. అంటే ఉదాహరణ వాయువు యాక్టివేట్ అయిందని అర్థమనమాట. స్పందనాత్మక ప్రజ్ఞకు ఆధారం ఏమి అంటే ఆ స్పందనాత్మక ప్రజ్ఞ అంటే ఆ చైతన్యానికి ఆధారం ఏంటి? దానికి మూలం ఏంటి? దానికి మూలం ఏంటి? అని పైకి వెళ్ళటానికి మనకి అవకాశం వస్తదనమాట. అట్టి అన్వేషణమున ద్వయస్వర్ధముగా వచ్చుచున్న స్పందన ప్రజ్ఞా కేంద్రమున అంతర్ముఖ మనస్సును లగ్నం చేయును. అయితే ఏంటి? దానికి మూలం ఏంటి అన్నప్పుడు ఏం చేస్తున్నాము? మన లోపల శబ్దం ఒకటి వినటం మొదలుపెట్టాం గదా! దాని మీద దృష్టి పెట్టామనమాట. సోహం మీద దృష్టి పెట్టామనమాట. ఎప్పుడైతే దేని మీదైతే దృష్టి పెడతామో, అది విపులంగా మనకి అర్థమైపోతుందండి. ఆ పై స్టెప్‌కి మనకి వెళ్ళటానికి అవకాశం ఉంటదనమాట. స్పందన ప్రజ్ఞా కేంద్రమున జీవ ప్రజ్ఞ ఆసక్తి కలిగి ఉండగా, ప్రాణ అపాన ప్రవృత్తులు మరింత సమీకరణం చెంది సామ్యం సాధించబడుతుంది. ఎప్పుడైతే దాని మీద కాన్సంట్రేషన్ జరిగిద్దో అంటే, మనము అంతర్కుంభకాలు, బాహ్య కుంభకాలు పెంచుకుంటూ వెళ్తామని అర్థం అన్నమాట సాధనలో. అలా చేయగా ఏమైద్ది మరింత సామ్యం చెందుతాయి. అంటే మరింత కుంభక స్థితి పెరిగిద్దనమాట. ప్రాణాపానాలది కుంభక స్థితి పెరిగిద్దనమాట. అంటే సమీకరించుకుని సామ్యము సాధించబడుతుంది. ప్రాణము వలన అన్నము, నీరు, గాలి స్వీకరించుట, వినుట, స్పర్శించుట, చూచుట, రుచి చూచుట, వాసన చూచుట అనే విషయములు మనస్సుచే గ్రహింపబడుట, వినుట, అర్థము చేసుకొనుట, సంఘటనలు సంగమన ఆర్జవము, దానము ఇత్యాది ప్రవృత్తులు ఏర్పడుచున్నవి. ఈ ప్రాణము వలన ఈ లక్షణాలన్నీ మనకి అనిపిస్తూ ఉంటాయన్నమాట. అపానము వలన మలమూత్రములు, చెమట ఏర్పడుచున్నవి. అట్లే ప్రాణము వలన దేహము యొక్క జననము, అపానం వలన మరణము జరుగుతున్నవి. అట్లే ఈ 2 ప్రవృత్తులు చక్కగా సమీకరణం చెంది సామ్యము సాధించినప్పుడు జనన మరణ ప్రవృత్తులు కూడా సామ్యమగును. అంటే 2 కలిసిపోతాయి. అంటే ఇంక పుట్టనే అవసరం ఉండదనమాట. జననము ఉండదు, మరణం ఉండదు. ఈ శ్వాసలు మనం తీసుకున్నన్నాళ్ళు మనకి ఈ జనన మరణాలవి ప్రాణం పోసుకుంటే పుట్టామని. ఏంటి ప్రాణం వలన పుట్టుక, అపానం వలన మరణం అంటే శ్వాసను వదిలేసాము అంటే మరణం అని అర్థం అనమాట. ఈ 2 ఎప్పుడైతే కుంభక స్థితి చేరతాయో, సామ్యం చెందటం అంటే 2 కలిసిపోవటం అనమాట. 2 కలిసిపోవటం అంటే తీసుకున్నాక వదలిపోవటం, దాన్ని కలుపుకున్నట్టు, అపానాన్ని కలుపుకున్నట్టు. అలాగే వదిలిన తర్వాత తీసుకోకపోవటం మనకి
వదిలింది రేచకం గదండీ! అపాన వాయువు దాని పేరు. అంటే మళ్ళీ పీల్చుకోవట్లేదు అంటే ప్రాణంలో కలుపుకున్నామని అర్థం అనమాట. ఈ రెండిటి వలన మనకేమైద్ది జనన మరణాలనేవి ఉండవనమాట. అంటే కుంభక స్థితి కేవల కుంభ స్థితికి చేరుకోగలిగినప్పుడు మనము ఇంకా ఈ జనన మరణాలనేవి ఉండవనమాట. అంటే ఈ ప్రవృత్తులు సామ్యము చెందినవి. నిదానముగా గాలి పీల్చి ప్రశాంతముగా వదులుటలో శ్వాస ప్రసన్నమగును. శ్వాస ప్రసన్నంగా ఉండాలి అంటే ఎంత నెమ్మదిగా పీల్చగలిగితే అంత నెమ్మదిగా, ఎంత నెమ్మదిగా వదలగలిగితే అంత నెమ్మదిగా. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైద్ది శ్వాస ప్రశాంతంగా అలా నది వలె నడుస్తూ ఉంటదనమాట. అంటే ఇక్కడ సామ్యమునందు నిలబడను. ఇట్టి సమయంలో ఉచ్ఛ్వాసలో నిశ్వాస, నిశ్వాసలో ఉచ్ఛ్వాస లీనమై పీల్చు, విడుచు ప్రయత్నము ఆగిపోను. ఇది మనం ఏం చేస్తున్నాం ప్రాణాయామం ద్వారా సమప్రాణాయామ యజ్ఞం కన్నా మొదటి నుంచి స్టెప్ బై స్టెప్ చేయటం వలన మనకి ఎప్పుడు నెమ్మదిగా తీసుకోవడం, నెమ్మదిగా వదలటం అలవాటయిద్దో ఆటోమేటిక్‌గా కొంత తడువు పీల్చుకోవటం మర్చిపోతాము. కొంత తడువు వదలటము మర్చిపోతాం అన్నమాట. వాటిల్ని మనము అంతర్బాహ్య కుంభకాలుగా చెప్పుకుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రయత్నము ఆగిపోను. అప్పుడు కావలసిన గాలి సహజంగా లోనికి వచ్చుట, బయటికి వెళ్ళుట జరుగును. మనం తీసుకోవటం లేదండి అంటే మనకి ఎంత కావాలో అంత సూక్ష్మంగా నడుస్తూ ఉంటదనమాట. ధ్యాన స్థితిలో కానీ మనం గమనించినట్లయితే మన శ్వాస మామూలుగా గమనిస్తూ కూర్చుంటాం గదా! తీసుకోనవసరం లేకుండా ఉన్నట్లుంటది. అంటే ఎంత కావాలో అంత ఆటోమేటిక్‌గా అది తీసుకుంటదనమాట. సూక్ష్మంగా నడుస్తూ ఉంటదనమాట. ఇట్లా మనకి కావలసిన గాలి సహజంగా లోపలికి వచ్చుట, బయటికి వెళ్ళుట జరుగును. ఇట్టి స్థితిలో మనస్సు, శ్వాస ఒక్కటి అయి నిలిచిపోవును. అప్పుడేమైద్ది, మనం ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ అది తీసుకోవట్లేదు అన్న థాట్ మనకొస్తదో, అంటే మనస్సు, శ్వాస ఏకమైనయి అని అర్థమనమాట. నిలిచిపోతాయన్నమాట. ఒక్కటి అయి ఇట్లా నిల్చుటనే ప్రాణాయామం అందరు. అది అండి ప్రాణాయామం అంటే ఇప్పుడు మనం ప్రాణాయామం అని 12 టైమ్స్ చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం ఇవన్నీ కాదనమాట. ఎప్పుడైతే మనసు, ప్రాణము నిలుస్తాయో అంటే హృదయ స్థానం ఎక్కడ నిలుస్తాయో మనకి తెలియబడతది. అదే మన హృదయ స్థానం అన్నమాట. అంటే ఎవరున్న స్థితిని బట్టి వాళ్ళకక్కడ తెలియబడుతుంటదన్నమాట. అట్లా మనకి దాన్నే ప్రాణాయామ యజ్ఞము అంటాము. ప్రాణాయామం అని అంటామన్నమాట. అప్పుడే అంతర్గతమైన జీవప్రజ్ఞ స్పందనాత్మక కార్యక్రమములకు ఆధారం వెతుకును. అప్పుడేమైద్ది జీవప్రజ్ఞ మొదలు పెడతదనమాట. ఎక్కడికొచ్చేటప్పటికి మనకి ఈ శ్వాస, మనస్సు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మనం అందుకే బుద్ధితో గ్రహిస్తామని చెప్తామనమాట. అసలు దీనంతటికి ఆధారం ఏంటి? దీనికి మూలం ఏంటి? అన్న ఆలోచన మనకు రావటానికే కారణం అదనమాట. అది వెతకటం ప్రారంభిస్తదనమాట. ఇట్లు అప్పుడే అంతర్గతమైన జీవప్రజ్ఞ స్పందనాత్మక కార్యక్రమములకు ఆధారమును వెతుకును. ఆ వెతుకుటలో స్పందన నుంచి సూక్ష్మ స్పందనలోనికి ప్రవేశించును. అనగా హృదయ కేంద్రం నుండి సుషుమ్నలోకి ప్రవేశించడం జరగను. అప్పుడేమైద్ది అలా చూడగా చూడగా ఇంకా సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము చెప్తారు గదా! తర్వాత పర. అక్కడ ఆ సూక్ష్మతమానికి చేరుకున్నప్పుడు పరాకి చేరుకుంటాం. అంటే పూర్తిగా తెలియబడిద్ది. అంటే సిద్ధిస్తది అని అర్థం అనమాట. అట్లా వెతకటంలో ఈ సూక్ష్మం నుంచి ఇంకా సూక్ష్మతరానికి చేరుకుంటాం అన్నమాట. ఇట్లా అప్పుడు హృదయ కేంద్రం నుండి అంటే ఏదైతే హృదయ స్థానం ఉందో అక్కడి నుంచి సుషుమ్నలోకి ప్రవేశించడం జరిగిద్ది అన్నమాట. అది నిజ ప్రజ్ఞగా మారిద్దనమాట. ఇక్కడికి ఆపుతానండి. రేపు కంటిన్యూ చేద్దాం. హరి ఓం అండి.